పేరు జ్యోతి అండి. నేను మెప్మా రిసోర్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను నిజామాబాద్ జిల్లాలో. మా ప్రాబ్లం ఏంటంటే మాకు 6 నెలల జీతాలు నెలకు 6,000 చొప్పున విడుదల కావడం జరిగింది. మేము ఇప్పటివరకు 51 రకాల సర్వేలు చేశాము. కేవలం ఒకే ఒక సమగ్ర కుటుంబ సర్వే ఉంది కదా, అది చేయలేకపోవడం వల్ల మా 1 నెల జీతాలు ఆపేయడం జరిగిందండి. అది ఎంతవరకు న్యాయం అండి? ఇప్పటివరకు 51 రకాల సర్వేలు మేము చేస్తున్నాం. అయినా కానీ ఇప్పటి వరకు ఎటువంటి రెమ్యునేషన్ కూడా ₹1 కూడా మాకు రాలేదండి. ప్రతి పనిలో ఏ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ అయినా సరే, ప్రతి గవర్నమెంట్ ఈవెన్ ఎంఆర్ఓ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యొక్క పని మేమే చేస్తామండి. ఈవెన్ మోర్లు తీసే దగ్గర కూడా మమ్మల్ని డ్యూటీకి వేసి అక్కడ కూడా చేసినాం. ప్రతి పనిలో మేము ఉన్నప్పుడు కనీసం రెమ్యునేషన్ కూడా ఇవ్వలేదండి. పోనీ అది ఇవ్వలేదు. ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ ఉందండి, మా బాబుకు కొంచెం హాట్ వాటర్ పడి కాలడం వల్ల నేను సర్వే చేయలేకపోతే మాకు సోషల్ ఆడిట్లు విధిస్తారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ టైంలో నేను సోషల్ ఆడిట్ చేయాల్సిందే. కనీసం చూసి కూడా కొంచెం కూడా కనికరం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పై అధికారులు. మాకు పై అధికారుల నుండి చాలా ప్రాబ్లం ఉంది సార్. కనీసం అర్థం చేసుకోరు. మేము 100% ఇస్తాం సార్. మరి నా సమైక్యకి రిలేటెడ్ 100% ఉంటుంది రికవరీ కానీ, బ్యాంకులకి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్న ఒక ఆర్పి ఒకనొక సిచ్యువేషన్లో ఒక సర్వే చేయలేకపోవడం వల్ల ఒక నెల జీతం ఆపడం ఎంతవరకు న్యాయం అండి? అది కాకుండా మా సీఓలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. మేము ఏదన్నా న్యాయంగా మా కోరికలు అడిగినాం అనుకోండి, టార్గెట్లో ఉంటాం ఖచ్చితంగా. ఆర్పీకి రిలేటెడ్ మెంబర్ డెలిషన్లు కావు, బ్యాంక్ లింకేజ్లు పెట్టరు, ఇంకెటువంటి కోఆపరేషన్ ఉండదు. కనీసము మేము వాట్సాప్లలో మా గ్రూప్లలో, అంటే సిఓకి రిలేటెడ్ ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో మేము కంటిన్యూషన్గా 5 రోజులు ఇట్లా మెసేజ్ పెట్టినా కానీ అసలు రెస్పాండ్ ఉండదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరండి అసలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు స్వర్ణలత. నేను అరుంధతి నగర్లో ఉంటాను. అరుంధతి స్లమ్ సమైక్యకి ఆర్పీగా పనిచేస్తున్నాను. 2007 నుంచి నేను ఆర్పీగా పనిచేస్తున్నాను. ఏం లేదు సార్, ఏంటి అని అంటే మా సమస్యలు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము సమైక్యలో పనిచేసినా మమ్మల్ని ఏ గవర్నమెంట్ ఆఫీసరు నియమించలేదు. మేము స్లమ్ స్థాయి నుండి సమైక్యల ద్వారా సంఘ సభ్యులను ఎన్నుకుంటే మేము రావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో మాకు అధికారుల నుంచి ఒత్తిడి ఎలా వస్తుంది అని అంటే, మీరు పని చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాము, మీకు మెమోలు ఇస్తాము. మాకు ఎటువంటి గవర్నమెంట్ నియమించలేదు, గవర్నమెంట్ మమ్మల్ని పెట్టలేదు. అట్లాంటప్పుడు మేము కేవలం ₹2,000 సమైక్య నుండి వేతనం తీసుకొని గౌరవ వేతనం చేసి గత కాలంలో 53 రోజులు సమ్మె చేస్తే మాకు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఆర్పీలు కూడా మా సర్వేలలో భాగస్వామ్యమైనరు, మా సంఘ సభ్యుల పనులు చేస్తున్నారు అని చెప్పేసి గౌరవ వేతనం కింద ₹4,000 మాకు రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు ₹6,000కు పెంచారు. కానీ వీళ్ళేమంటున్నారంటే, గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క సర్వేకి మాత్రమే మీకు ఆ గౌరవ వేతనం అనేది మీకు ఇస్తున్నాము, కాబట్టి ప్రతి ఒక్క సర్వే మీరు చేయాల్సిందే. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఏ సర్వేకైనా నియామకం అనేది ఉంటుంది. అంటే కొంతమంది చేస్తారు హెల్త్ పరంగా, కొంతమంది చేయరు. కానీ మా డిపార్ట్మెంట్లో మాత్రం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించిన సర్వేలు ఆర్పీలకే చెప్పడం జరుగుతుంది. ఏ సర్వేలు కూడా మేము చేసినా కూడా మళ్ళీ మీరు టార్గెట్లో ఉన్నారు, టార్గెట్ లేదు, సమైక్యలు సంఘాలు పనిచేసుకుంటూ ప్లస్ ఎక్స్ట్రాగా ఈ వర్క్ చేయాలి, మేము రెమ్యునేషన్ కూడా దీనికి ఇవ్వము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మాకు మకరన్ సార్ ఉన్నప్పుడు కానీ, మళ్ళీ తర్వాత మకరన్ సార్ కమిషనర్గా ఉన్నప్పుడు, మేము జితేష్ పాటిల్ సార్ ఉన్నప్పుడు కూడా ఎన్నో సర్వేలు చేశాము. గౌరవ వేతనం కూడా మాకు దీనికి సంబంధించిన రెమ్యునేషన్ మీకు ఇస్తాము అని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఇవ్వలేదు. సరే, ఎటువంటి పారితోషికం మాకు ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా మా సంఘ సభ్యుల పని అని చెప్పేసి మేము చేసిన తర్వాత కూడా మమ్మల్ని అసలు ఒక ఆర్పీగా కాదు కదా, కనీసం ఒక మనుషులలాగా కూడా మమ్మల్ని మా సిబ్బంది, మా మెప్మా అధికారులు మమ్మల్ని గుర్తించడం లేదు. ఇష్టం ఉన్నట్టు మా పై అధికారులు అందరూ కూడా అసభ్య పదజాలంతో మమ్మల్ని మాట్లాడడం జరుగుతుంది సార్. ఏంటి అని అంటే, ఒక క్వశ్చన్ వేస్తే షూట్ చేసి పడేస్తాము, తీసి పడేస్తాము. అసలు మీరేంటి పని చేయడము, అసలు ఈ డిపార్ట్మెంట్లో మీరు కాకపోతే చాలామంది పని చేయడానికి వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. కానీ సార్, మాలాగా స్వచ్ఛందంగా ఇంత తక్కువ వేతనానికి పనిచేసే వాళ్ళు ఉండరు. ఎందుకనంటే ఒక్క దగ్గర ఇప్పుడు బట్టల షాప్లో పనిచేసే వాళ్ళకు కూడా 12,000, 20,000 నుండి శాలరీలు వాళ్ళకు ఉన్నాయి. కానీ గౌరవ వేతనంగా మాకు ఆ గవర్నమెంట్ నుంచి ₹6,000, సమైక్య నుంచి ₹2,000 తీసుకొని ₹8,000కు మేము రాత్రి వరకు కూడా కష్టపడి పనిచేయడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా గుర్తించాలి, మా మెప్మా అధికారులు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం.